అయోధ్యలో బాలరాముడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు గర్భగుడిలో రామ్లల్లా విగ్రహాన్ని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి సామాన్య భక్తులకు దర్శనం కల్పించడంతో ఆలయానికి వేలాది మంది చేరుకున్నారు. తెల్లవారుజామున గేట్లు తెరవడంతో భక్తులు ఒక్కసారిగా లోపలికి తోసుకొచ్చారు. దీంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకే వేలాది మంది భక్తులు ఆలయం వద్దకు చేరుకోవడంతో అధికారులకు ఏం చేయాలో తోచలేదు. ఎప్పుడెప్పుడు గేట్లు తెరుస్తారా, ఎప్పుడెప్పుడు బాలరాముని దర్శించుకుందామా అని భక్తులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు. చివరికి అధికారులు గేట్లు తెరవగానే ఒకరినొకరు తోసుకుంటూ లోనికి వెళ్లారు. ఈ సందర్భంలో పలువురు భక్తులు అదుపు తప్పి కింద పడిపోయారు. మరోవైపు అయోధ్యకు లక్షలాది మంది తరలి రావడంతో సరైన సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.